నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. అందరికీ భోగి శుభాకాంక్షలు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా భోగి వేడుకలు. ఏకో జామ్నే లేచి భోగి మంటలు వేస్తున్న ప్రజలు. నేడు అమరావతిలో భోగి మండల కార్యక్రమం పాల్గొన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్. ఊరు వాడన భోగి మండలు వేడుకల్లో పాల్గొన్న సెలబ్రిటీలు. అమరావతిలో చంద్రబాబు, పవన్ భేటీ. ఉమ్మడి మేనిఫెస్టో సీట్ల సర్దుబాటుపై చర్చ. నేడు మణిపూర్ వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి. భారత్ న్యాయ యాత్రలో పాల్గొనున్న సీఎం. రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్రకు సర్వం సిద్ధం. 15 రాష్ట్రాల మీదుగా సాగనున్న యాత్ర. ఇండియా కూటమి చైర్మన్ గా మల్లికార్జున ఖర్గే. కన్వీనర్ పదవిని తిరస్కరించిన నితీష్. నేడు భారత్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య టీ20 మ్యాచ్. రాత్రి 7 గంటలకు ఇండోర్ వేదికగా మ్యాచ్ ప్రారంభం. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి శోభ నెలకొంది. 4 రోజుల పండుగలో ఇవాళ భోగి సంబరాలు అంబరానంటాయి. భోగి పండుగ సందర్భంగా ఊరు వాడ కలిసి భోగి మంటలు వేశారు. తెల్లవారుజాము నుంచే ఘనంగా వేడుకలు ప్రారంభమయ్యాయి. చిన్న, పెద్ద, పల్లె, పట్నం అనే తేడా లేకుండా తెలుగు రాష్ట్రాలు భోగి మంటలతో కలకల్లాడుతోంది. హరిదాసులు, గంగిరెద్దులు, డీజే పాటలతో సందడి వాతావరణం నెలకొంది. అమరావతి మందడంలో అమరావతి జేఏసీ, టీడీపీ, జనసేన ఆధ్వర్యంలో తెలుగు జాతికి స్వర్ణయుగం సంక్రాంతి సంకల్పం పేరుతో భోగి మండల కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇందులో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పాల్గొనున్నారు. వైసీపీ అరాచక పాలన నుంచి విముక్తి పొందేలా టీడీపీ, జనసేన ఆధ్వర్యంలో రాష్ట్రంలో తిరిగి స్వర్ణయుగం వచ్చేలా సంక్రాంతి నుంచి నవశకానికి నాంది పలుకుదామంటూ జేఏసీ పిలుపునిచ్చింది. వైసీపీ ప్రభుత్వం తీసుకున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాల ఉత్తర్వులను, అమరావతి వ్యతిరేక పత్రాలను భోగి మంటల్లో వేసి నిరసన తెలపాలని నిర్ణయించారు. గోల్డెన్ రూల్ పాఠశాల ప్రాంగణంలో భోగి మంటల కార్యక్రమం ప్రారంభమవుతుంది. ముత్యాల ముగ్గులు మన సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించేలా సీఎం జగన్ ఇంట సంక్రాంతి శోభ వెల్లివిరియనుంది. రైతులు, పల్లె ప్రజలతో కలిసి ఏటా సంక్రాంతి వేడుకలు నిర్వహించుకోవడం సీఎం జగన్ కు ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది కూడా సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించనున్నారు. దీన్ని చాలా ఉత్సాహంగా ఈ ప్రాంతంలో జరుపుకోవడం మీ అందరికీ తెలుసు. ఈ సంవత్సరం దీని ప్రాముఖ్యత బాగా పెరిగింది. సత్యనపల్లిలో భోగి సందర్భంగా ఎలా జరుగుతుంది చూడాలనే వారు రాష్ట్ర వ్యాప్తంగా కొందరు ఉన్నారనేది మనకు అర్థమవుతా ఉన్నది. కాబట్టి కాన్సన్ట్రేషన్ పెరిగినప్పుడు మనం ఈ కార్యక్రమం చేస్తున్నాం. అందరూ ఈ కార్యక్రమానికి సహకరించవలసిందిగా కోరుతున్నాను. ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత అందరికీ కూడా ఇక్కడ అల్పాహారాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ ఆనందంగా ఈ సంక్రాంతి సందర్భంగా ఈ భోగి కార్యక్రమంలో
సత్తెనపల్లిలో ఉన్నటువంటి అభిమానులందరూ కూడా దీనిలో పాల్గొని ఎంజాయ్ చేయాలని, పండుగ వాతావరణాన్ని ఆస్వాదించాలని మీ అందరినీ నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మనం గత 3-4 పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో మంత్రి అంబటి రాంబాబు భోగి వేడుకల్లో పాల్గొన్నారు. భోగి మంటలను వెలిగించారు. ప్రత్యేక గీతానికి మంత్రి అంబటి రాంబాబు డ్యాన్సులు వేశారు. భోగి మంటల చుట్టూ నృత్యాలు చేస్తూ ఆకట్టుకున్నారు. ఆయన గత 4 ఏళ్ల నుంచి సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్నారు మంత్రి అంబటి రాంబాబు. కౌన్సిలర్లు మహిళలతో డ్యాన్సులు చేయించారు. హైదరాబాద్ వయా మిర్యాలగూడ విజయవాడ నూతన పారిశ్రామిక కారిడార్ ఏర్పాటుకు ఆమోదం తెలపాలని కేంద్ర పరిశ్రమలు వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ నాగ్పూర్ పారిశ్రామిక కారిడార్కు కేంద్ర ప్రభుత్వం తుది అనుమతులు మంజూరు చేయాలని కోరారు. కేంద్రం తుది అనుమతులు మంజూరు చేస్తే రాష్ట్రానికి 2,300 కోట్ల రూపాయలు విడుదలవుతాయన్నారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఆయన కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు సమస్యలను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. హైదరాబాద్ వరంగల్ పారిశ్రామిక కారిడార్లో ప్రాధాన్యాంశంగా ఫార్మా సిటీని గత ప్రభుత్వం ప్రతిపాదించిందని, దానిని ఉపసంహరించుకొని నూతన ప్రతిపాదనలు పంపేందుకు అనుమతించాలని కేంద్ర మంత్రిని ముఖ్యమంత్రి కోరారు. కొంచెం ఇటు జరపవా, ఇదే నాకు రాబోయే వేసవి కాలంలో రాష్ట్రంలో చెరువుల పూడిక కార్యక్రమాలు చేపట్టాలని నీటిపారుదల, పౌర సరఫరా శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. రాష్ట్ర నీటిపారుదల ప్రాజెక్టులపై సమీక్షలో మాట్లాడుతూ ఏడాది కొత్త ఆయకట్టుకు సాగునీరు అందించే ప్రాజెక్టుల విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఏడాది చివరి నాటికి కొత్తగా 4.5 నుంచి 5 లక్షల ఎకరాలకు నీరందించే విధంగా ప్రాజెక్టుల పనులు వేగవంతం చేస్తున్నట్లు అధికారులు వివరించారు. ప్రాజెక్టులను నీరందించే విషయంలో అడ్డంకులన్నీ అధిగమించి సకాలంలో నీరందించాలని ఉత్తమ్ సూచించారు. రాబోయే జూన్ నాటికి కొత్త ఆయకట్టిచ్చే ప్రాజెక్టులు, ఏడాది చివరి నాటికి కొత్త ఆయకట్టిచ్చే ప్రాజెక్టులపై పనులు వేగవంతం చేయాలన్నారు. రామ మందిరం అంశాన్ని బీజేపీ ఆర్ఎస్ఎస్ ఈవెంట్గా మారుస్తున్నారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. బీజేపీ ఎంపీ బండి సంజయ్ పిచ్చిగా మాట్లాడుతున్నాడని ఆయన వ్యాఖ్యలు దురదృష్టకరమన్నారు. శంకరాచార్యులు, మఠాధిపతులు కొంతమంది రామ మందిర ప్రతిష్టకు దూరంగా ఎందుకు ఉంటున్నారో బండి సంజయ్ సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. పార్లమెంట్ ఎన్నికల్లో సునాయాసంగా విజయం సాధిస్తామని చెప్పారు. మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ లాంటి వారు బరిలోకి దిగిన 13 నుంచి 14 స్థానాల్లో సునాయాసంగా గెలుస్తామన్నారు. సూర్యాపేట నియోజకవర్గంలో స్వల్ప తేడాతో దురదృష్టవశాత్తు ఓడిపోవడం జరిగింది. తత్వమే 11-11 అన్ని కాన్స్టిట్యూన్సీలు భారీ మెజారిటీతో గెలవడం జరిగింది. అదే విధంగా మా హుజూర్నగర్ కోడ్ కూడా నేను కనీసం 50,000 మెజారిటీతో గెలుస్తామని చెప్పి 6 నెలలు సంవత్సరం ముందు నుంచి చెప్తూ వచ్చాను. అది ప్రజల నాడి ఆ విధంగా ఉండిందని చెప్పి అనిపించింది. రాష్ట్రంలో 70 సీట్లు గెలిచి ప్రభుత్వం ఏర్పాటైతుంది అని బహుశా చెప్పిన మొదటి వ్యక్తి నేనే కావచ్చు. ఈ రోజు మీకు చెప్తున్నా, పార్లమెంట్ ఎన్నికల్లో సునాయాసంగా 13-14 స్థానాలు గెలవబోతున్నాం. తెలంగాణలో ఇప్పుడు ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజలకి ఒక పాజిటివ్ ఒపీనియన్ ఉంది. ఈ నెల రోజుల్లో మరింత ఆ అభిప్రాయం బలపడ్డది, మా పట్ల ఒక పాజిటివ్ అభిప్రాయం బలపడ్డదని చెప్పి నాకు అనిపిస్తున్న విశ్లేషణ.
ఎస్ ఇవి బులెటిన్ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర న్యూస్.